ఈ కొల్లేరు సమస్య మాత్రం తీరేదట్టుగా ఏం కనపడటం లేదు సార్. ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనేది లేదు. మొత్తానికి ఏ నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. అక్కడ ఎవ్వరూ కూడా సహకరించరు. రాజకీయాలతో సంబంధం లేకుండా అధికారుల మాటలు కూడా ఎవరు లెక్క చేయరు. అక్కడ రాజకీయాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అక్కడ చేపల చెరువులు లేకపోతే రొయ్యల చెరువులు వేసేవాళ్ళు ఆ రకంగా తమ ఏదైతే కార్యక్రమాలు ఉన్నారో వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. పర్యావరణకు సంబంధించినటువంటి తీర్పులున్నా, లేదంటే సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా, ఈవెన్ కలెక్టర్లు ఇన్వాల్వ్ అయినా కానీ ఏ మాత్రం మార్పు రావడం లేదు. మరి కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు డాబుసరిగా మాట్లాడుతుంటారు కదా, నేను వస్తే అసలు గవర్నెన్స్ వేరుగా ఉంటుందని చెప్పేసి. మరి కొల్లేరు విషయంలో ఎందుకని ఆ వేరుగా కనపడటం లేదు? ఇప్పుడు ఆ కొల్లేరు ఆక్రమణల దెబ్బే కదా సార్, అది పైదాకా దాని ఎఫెక్ట్ పడి బుడమేరు పొంగడం కానీ, ఎప్పుడైనా పరిమితికి మించి వరదలు వచ్చినప్పుడు విజయవాడలోనే మొత్తం కూడా వాటర్ బయటికి ఊరు మీద పట్టడం కానీ ఇవన్నీ జరిగేది. ఎక్కడ కొల్లేరు ఉంది, ఎక్కడ విజయవాడ అంటే దాని ఎఫెక్ట్ ఇక్కడ వరకు పడుతున్నప్పుడు దాని అనుభవం దగ్గర నుండి చూశారు ఆయన. 2 సంవత్సరాల క్రితం ఆయన అధికారంలోకి రాగానే ఆయన దాని ఎఫెక్ట్ ఎంత ఉందో ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత కూడా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో లోపమా, లేదంటే ఇది దాన్ని ఏమంటారు, పరిధి దాటేసింది అనుకోవాలా, దీన్ని కంట్రోల్ చేసే మార్గం లేదంటారా సార్? మీరు చెప్పినట్లు అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత తప్పు చేస్తూ వచ్చాయి. ఇది భారతదేశానికి, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం. కొల్లేరు సరస్సు అనేది ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. ఇది ఒక అందచందాలకు కానీ, ఒక పర్యాటక కేంద్రంగా కానీ, అనేక జీవ వైవిధ్యానికి కానీ, అక్కడ లంక ప్రజల కొల్లేరు సరస్సు రోడ్డుగా లంక గ్రామాలు ఉన్నాయి. ఆ లంక గ్రామాలకు జీవనాధారం ఇది. అటు పర్యాటకంగా, ఇటు మత్స్య సంపద, తర్వాత వచ్చేసి అందచందాలకు, తర్వాత అనేక రకాల పక్షులకు, దాదాపు 200 రకాల పక్షులకు, స్థానిక పక్షులకు, వలస పక్షులకు, తర్వాత అక్కడ రకరకాల చేపలు, అంటే చేపల చెరువులు కాకుండా మామూలుగా. కాబట్టి అనేక విధాలుగా ఇది అటు ప్రజలకు జీవనాధారము, అటు పక్షులకు, ఇటు జంతువులు, ఇటు చేపలకు, ఈవెన్ ఔషధ మొక్కలకు. కాబట్టి అటువంటి దాన్ని మనము పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, అటువంటి అవకాశాలు రావు, దాన్ని పరిరక్షించిన బాధ్యత వచ్చేసి ప్రజల మీద ఉంది, అన్ని ప్రభుత్వాల మీద ఉంది. ఒక ప్రభుత్వాన్ని తప్పులు పట్టడం కాదు, కానీ అన్ని ప్రభుత్వాలు కూడా పెట్టాల్సిన శ్రద్ధ పెట్టలేదు. పర్యవసానంగా ఇది దాదాపు 1,00,000 ఎకరాల వైశాల్యం లేదా 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఇప్పటికీ 42% చేపల చెరువు. మొత్తం 1,00,000 ఎకరాల్లో 42% చేపల చెరువులు అయిపోయినాయి. 8.5%లో అక్రమ వ్యవసాయం, వరి, అది కూడా అక్రమమే కానీ వరి అది. తర్వాత ఇంకా దాదాపు వచ్చేసి 1050 అక్రమ చేపల చెరువులు. ఇక మిగతా ప్రాంతం వచ్చేసి అది ఏనుగు గడ్డి, తర్వాత హైసింతు మొక్కలు. ఓవరాల్గా అది మంచినీటి సరస్సు కాదు, ఇది ప్రకృతి ప్రసాదించిన మంచినీటి సరస్సు. ఇప్పుడు అది మురికి నీటి సరస్సుగా, కలుషిత నీటి సరస్సుగా అయిపోయి ఇప్పుడు అటు పక్షులకు, అటు జలచరాలకు, వాటికే కాకుండా ఆ లంక గ్రామాలు ఉండే ప్రజలకు కూడా వాళ్ళకు త్రాగేదానికి నీరు కూడా లభించిన పరిస్థితి ఉంది. వాళ్ళ జీవనాధారం దేవుడు వరకు. వాళ్ళకు వచ్చేసి ఆ నీరు త్రాగేదానికి సాధ్యం కాని పరిస్థితి పోయింది. వాళ్ళకు త్రాగేదానికి నీరు కూడా లభించలేని పరిస్థితికి వచ్చింది. తర్వాత నీరు వచ్చేది, నీరు పోయేది. నీరు పోయేదానికి, బంగాళాఖాతంలోకి పోయేదానికి చేపల చెరువులు కట్ట అడ్డం వస్తున్నాయి. కాబట్టి ఏమైతుంది, ఇక్కడ బుడమేరు కానీ, తర్వాత మిగతా తమ్మినేరు కానీ, రామిలేరు కానీ, ఇవన్నీ నీళ్లు బయటికి పోలే కాబట్టి అవన్నీ వరదలు, ముంపులు వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉండే ప్రజలకు, జలచరాలకు, పక్షులకు, ఔషధ మొక్కలకు, వాటికే నష్టం కాకుండా పైనుండే వాళ్ళకు వచ్చేసి వరదలు, ముంపు గురవుతున్నారు. కాబట్టి ఇది సామాజిక కోణంలో తీసుకున్న, ప్రకృతి పర్యావరణ కోణంలో తీసుకుని ప్రభుత్వాలు చర్య తీసుకోవాల్సిందే. కానీ ఇంతవరకు తీసుకోకపోవడమే. ఇంతవరకు 42%, మిగతా 50% అయిపోయింది ఆల్రెడీ. మిగతా 50% కూడా అది ఒక మురికి కాలువ అయిపోయింది. అది మంచినీటి సరస్సు కాకుండా ఒక పెద్ద మురికి నీటి కాలువ, అది ఒక మురికి నీటి చెరువు అనొచ్చు. సరస్సు పోయి కొంత పరిమాణం తగ్గి మురికి నీటి చెరువు, ఇది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి ఆ కేంద్ర సాధికార కమిటీ వాళ్ళు కలెక్టర్కి, డైరెక్ట్గా కలెక్టర్స్కి వచ్చేసి
ఇప్పుడు అది అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. దాన్ని రక్షించాల్సింది, కాపాడాల్సింది అటవీ శాఖ. కానీ అటవీ శాఖకు వచ్చేసి వాళ్ళకు అంత స్థానిక సిబ్బంది, రెవెన్యూ శాఖ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తే గానీ ఏం చేయలేరు. ముందుగానే మీరు చెప్పినట్లు అక్కడ చేపల చెరువులు ఉండేవాళ్ళు, వాళ్ళ దృష్టిలో అది జీవనాధారం. అది అక్రమం ఉండొచ్చు కానీ వాళ్ళ దృష్టిలో అది జీవనాధారం కావచ్చు. కాబట్టి న్యాచురల్ గా ప్రతిఘటన ఉంటుంది. వాళ్ళు సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొలిటికల్ వేరియంట్ అవ్వచ్చు. కానీ ఏది ఏమైనా మనం ఓవరాల్ గా చూసినప్పుడు అక్కడ అటవీ శాఖకు అధికారులు సహకరించాలా, రెవెన్యూ శాఖ సహకరించాలా, పోలీస్ శాఖ. రాజకీయాలను ప్రభుత్వాలు వచ్చేసి, రాజకీయ నాయకులు అక్కడ ఉండే రాజకీయ నాయకులు ప్రయత్నం చేసినా కానీ ప్రభుత్వము విశాల దృక్పథంతో ఆలోచించి రెవెన్యూ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను సహకరించి అటవీ శాఖకు చేయడం ఒకటి. రెండవది, చేపల చెరువులకు కరెంటు సప్లై ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ గా సగం సమస్య తీరిపోతుంది. కాబట్టి వాళ్ళ చేపల చెరువులు అక్రమం అనుకుని అక్రమ చెరువులకు మళ్ళీ మనం కరెంటు సప్లై ఇస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము అనుకుంటే కొంచెం ప్రారంభంలో ప్రతిఘటన రావచ్చు, కానీ తర్వాత వచ్చేసి మంచి జరుగుతుంది. అనేక చోట్ల రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు కానీ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, కానీ ఒప్పించి చేయాల్సింది ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఏలూరు జిల్లా యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగము, ప్రభుత్వం వచ్చేసి కూటమి ప్రభుత్వము, నేను గతంలో అన్ని ప్రభుత్వాలు అంత తప్పు చేశాయి. కాబట్టి ఇప్పుడైనా సరే గత ప్రభుత్వాలు, గతంలో వీలు చేసిన ప్రభుత్వాలు సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు సాధికార కమిటీ వాళ్ళ యొక్క ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఆ అభిప్రాయం. గఫూర్ గారు, తులసిరెడ్డి గారు చెప్పినట్లు మనందరికి బాగా తెలుసు, కొల్లేరు అనగానే గుర్తొచ్చేది అనేక దేశాల నుంచి పక్షులు వలస వస్తాయి, ఆ సీజన్ అయిపోగానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి అని చెప్పేసి. మరి ఇప్పుడు నాకు ఒక ఫన్నీ థాట్ వచ్చింది. ఇప్పుడు ఈ కాలుష్యం పెరిగిపోయింది, మరి ఈ పక్షులు కనుక తిరిగి వెళ్ళలేకపోతే, ఆ దేశాలకి తిరిగి వాటి దేశాలకు వెళ్ళలేకపోతే, మరి ఆ దేశాలకు పట్లకి మన దేశం పట్ల ఒక రకమైన ఇంప్రెషన్ ఉన్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తే పరాయి దేశంలో కనుక స్ట్రాండెడ్ అయిపోతేనో, లేకపోతే అన్యాయంగా ప్రభుత్వం ఉన్న చట్టాలను ఉపయోగించినా లేదంటే చంపేసినా కానీ చాలా సీరియస్ అవుతుంది. యూఎస్ లాంటిది అయితే అసలు యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అంటే వాళ్ళ దేశ పౌరుల యొక్క ప్రాణాలు చాలా విలువైనవి కదా, మిగిలిన వాళ్ళ ప్రాణాలు పెద్ద విలువ కాదు. ఒకవేళ నిజంగానే అమెరికా లాంటి దేశాల నుంచి పక్షులు ఎక్కడికి వచ్చి తిరిగి వెళ్ళలేదు అనుకోండి, వాట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ అని చెప్పి ఎందుకు దండెత్తరు? అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయా అంటే ఇది ఒక ఫన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఓవరాల్గా సీరియస్ అయింది సుప్రీంకోర్టు కమిటీ. ఎప్పటి నుంచి సార్ ఈ కమిటీలు ఎన్నో కమిటీ అయి ఉంటుంది ఇది? అది కూడా ఒక ప్రశ్నార్థకం. సుదీర్ఘ కాలం నుంచి ఉండేటువంటి సమస్య అండి. సుదీర్ఘ కాలంలో ఉండేటువంటి సమస్య. మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. బలవంతంగా చెరువు కట్టలు తెగ్గొట్టండి అనేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, అక్కడి నుంచి మళ్ళా చాలా తీవ్రమైన ఒత్తిడి రావడం, తాత్కాలికంగా ఆపండి అనేసి మళ్ళా ప్రభుత్వమే చెప్పడం, ఇంకా తాత్కాలికంగా ఒకసారి ఆపిన తర్వాత మళ్ళా మొదలుగావు, మళ్ళా ఎప్పుడో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మొదలవుతుంది, మళ్ళీ దానికి ఏదో ఒకటి ఆటంకం క్రియేట్ చేస్తారు, అది ఇంకా పెండింగ్ పడుతుంది. ఆ రకంగా ఏంటంటే మనిషి ఇప్పుడు మనం ఎల్నీనోతో ఈ సంవత్సరం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అండి విశాలమైన ప్రాంతాల్లో వర్షపు చుక్క లేదు, పంటలు వేయలేదు. ఎందుకు వచ్చింది ఎల్నీనో? ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుల వల్లనే. విపరీతంగా వేడిమి పెరిగి ఆ వేడిమితో సముద్ర జలాలు చాలా ఎక్కువగా వేడి అవుతున్నాయి కాబట్టే వర్షాలు పడడం లేదనేది ఎల్నినో ఎఫెక్ట్ కనపడుతుంది. అట్టప్పుడు మనం ప్రకృతిని కాపాడుకోవాలి. ఇప్పుడు ఏదైతే కొల్లేరు సరస్సు ఉందో విశాలమైన 1,00,000 ఎకరాల్లో ఒక మంచినీరు మొత్తం ఆక్రమించుకొని ప్రకృతి పర్యావరణానికి తోడ్పడేటువంటి ప్రాంతం అది. అట్లాంటి దాంట్లో స్వార్థపరత్వంతో దాన్ని కమర్షియలైజ్ చేసి ఎక్కడికక్కడ కట్టలు వేసి ఈ కట్టలు వేసిన దాంట్లో చెరువుల్లో చేపలు పెంచుతూ లేదా రొయ్యలు పెంచుతూ వాటికి ఇతరత్ర మేత లేదా ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా వాడడంతో ఆ వాటర్ అంతా కూడా బాగా పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితి అండి. భరించరానటువంటి దుర్వాసన కూడా చాలా చోట్ల వస్తుంది. నీళ్లు ఏమాత్రం వాడుకోవడానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని తప్పనిసరిగా ప్రకృతిని కాపాడుకోవాలండి. ప్రకృతిని కాపాడుకునేటువంటి విషయంలో రాజకీయంగా కొంత నష్టం జరిగినా పర్వాలేదు అనేటువంటి వైఖరి ప్రభుత్వాలు తీసుకుంటే
ఏదైనా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పలుకుబడినటువంటి వ్యక్తులే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారండి. వెస్ట్ గోదావరి లాంటి ప్రాంతంలో ఇంకా ఇంకా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, డబ్బు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తారు. ప్రభుత్వం వాళ్ళని కాదనలేదు. కాబట్టి సుప్రీంకోర్టుకు ఏదో రిపోర్ట్ రాసి పంపించేసి దీన్ని కాలహరణ చేసి లేదా దాన్ని వాయిదా వేసేటువంటి ఒక ప్రమాదం ఉంది. నా పాయింట్ ఏంటంటే, సాధారణ రైతులు ఎవరైనా దాంట్లో చేపల చెరువులు పెంచుకుంటే అటువంటి వాళ్ళకి ఏం చేయాలనేటువంటిది ఆలోచించి వాళ్ళని రిహాబిలిటేట్ చేయండి తప్ప, కొల్లేరు సరస్సులో బయట నుంచి వచ్చేటువంటి నీరు సముద్రంలో కలిసిపోవడానికి ఆ వే ఉండాలండి. బుడిమేరు వరద ఎందుకట్టు వచ్చింది? బుడిమేరు నుంచి పోయిన నీళ్లు ఎనిగొట్టేసిన కొల్లేరు నుంచి. కాబట్టి అది 4-5 రోజులు, వారం రోజులు పట్టింది బుడిమేరు నుంచి నీళ్లు లాగడానికి. కాబట్టి మనము బంగాళాఖాతంలోకి నీళ్లు కలవడానికి తగినటువంటి మార్గాన్ని మాత్రం ఏర్పాటు చేయాలా. తర్వాత ఈ పొల్యూషన్ అంతా తొలగించాలా. అక్రమంగా ఎవరైనా దాంట్లో జొరబడి ఉంటే అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని కొల్లేరును కాపాడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అనేది నేను భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో మీరు కూడా పార్టిసిపెంట్స్ కాబట్టి కూటమి ప్రభుత్వం కేంద్రంతో కూడా మాట్లాడి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక ఒక ఆ సరస్సును గనక మనం బాగా శుభ్రపరిచినాం అనుకోండి, చాలా మార్పు. ఇప్పుడు కరోనాలో మనం చూసినాం సురేష్ గారు, కరోనాలో పొల్యూషన్ లేకపోతే వాగుల్లో, వంకల్లో మంచినీరు స్వచ్ఛంగా ప్రవహించడం, మంచి గాలి వీయడం ఇవన్నీ చూసాం. ఢిల్లీ నగరంలో అయితే యమునా చాలా మారిపోయిందని పేపర్లో ఆ రోజు వచ్చినాయి, ఫోటోలు గీటోలు వచ్చేసినాయి. మనం చేసే పొల్యూషనే ఇదంతా. కాబట్టి కొల్లేరు సరస్సును కాపాడడం మాత్రం ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని కేంద్రం సహకారంతో ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఆ నీరు ఆగకుండా నీరు నేరుగా సముద్రంలో కలిసేటువంటి పద్ధతి కనుక ఏర్పాటు చేస్తే వరదలు కూడా, బయట నుంచి వచ్చేటువంటి వరదలు కూడా ఆగిపోతాయి. వెంటనే నీళ్లు లాగేస్తాయి కాబట్టి ప్రమాదం ఉండదు. ఇది చాలా అవసరంగా ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఇది మంచిది అనేటువంటిది నేను భావిస్తున్నాను. చేయాలి. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆ సాధికార కమిటీకి ప్రభుత్వం తోడ్పాటిచ్చి ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాను.